హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు ఆర్మీకి సంబంధించిన హెల్త్ స్కీమ్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసినారు. దీంట్లో 8th క్లాస్, అలాగే 10th క్లాస్, అలాగే డిగ్రీ, డిప్లొమా, డిఎంఎల్టీ, బిఎస్ నర్సింగ్ ఇలాగా వివిధ రకాల క్వాలిఫికేషన్స్తో వివిధ రకాల పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే, అలాగే వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, డెంటల్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. బీడిఎస్ లేదా ఎండిఎస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అలాగే డెంటల్ హైజీనిక్ చూసుకున్నట్లయితే 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. డిప్లొమా క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్, అలాగే ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు చూసుకున్నట్లయితే 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 10th లేదా డిఎంఎల్టీ, 12th బీఎస్సీ ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే చాలు. అలాగే ఫార్మసిస్ట్ చూసుకున్నట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. డి ఫాము, అలాగే బి ఫామ్కి సంబంధించి 12th కూడా పాస్ అయి ఉండాలి. పియూన్ పోస్ట్ చూసుకున్నట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి ఈ 5 పోస్టులకి అయితే చౌకదారి, తర్వాత డ్రైవరు, సైఫ్ వాలా ఈ 4 పోస్టులకి అయితే 8th అలాగే 10th పాస్ అయితే చాలు. ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు, కానీ మీకు ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలక్షన్ అయితే ఉంటుంది. ప్యూన్ పోస్టులు చూసుకున్నట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే చౌకదారి పోస్టులు చూసుకున్నట్లయితే 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. డ్రైవర్ పోస్టులు చూసుకున్నట్లయితే 3 పోస్టులు భర్తీ చేస్తున్నారు. సైఫ్ వాలా చూసుకున్నట్లయితే 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే క్లర్క్ డిఈఓ చూసుకున్నట్లయితే 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అలాగే నర్సింగ్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. జిఎన్ఎం లేదా బిఎస్సి నర్సింగ్ అయితే పాస్ అయి ఉండాలి. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు, మీకు ఓన్లీ ఇంటర్వ్యూ అయితే పెట్టి మీకు సెలక్షన్ అయితే ఉంటుంది. అలాగే శాలరీ చూసుకున్నట్లయితే 16,000 నుంచి 1,00,000 వరకు అయితే శాలరీ పే చేస్తారనమాట. ఇక్కడ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 25వ తేదీ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క ఫుల్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అలాగే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆల్రెడీ నేను మీకు ఇక్కడ మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే www.echs.gov.in ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ జీమెయిల్ ఐడి, అలాగే ఫోన్ నెంబర్ కూడా ఉంది, వాళ్ళకి కాంటాక్ట్ అయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. ఈ ఫామ్ని అయితే మీరు ఫుల్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు అన్నీ రాసి ఈ ఫామ్ అయితే సబ్మిట్ చేసి దాంట్లోకి అయితే పంపించాల్సి ఉంటుంది. ఓకే గైస్, దీంట్లో ఏమేమి సబ్మిట్ చేయాలంటే అప్లికేషన్ ఫాము, తర్వాత ఆధార్ కార్డు, అలాగే అడ్రస్ ప్రూఫ్, పాన్ కార్డు, 10th సర్టిఫికేటు, 12th సర్టిఫికేటు, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేటు, డిప్లొమా, డిగ్రీ, పోస్ట్కి అనుసంధానంగా క్వాలిఫికేషన్ ఏముందో దాన్ని బట్టి మీరు అప్లికేషన్స్ అయితే అంటే క్వాలిఫికేషన్ బట్టి డాక్యుమెంట్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. దీని యొక్క లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 25వ తేదీ వరకు అయితే ఉంది. మీరు అప్లికేషన్ ముందే పెట్టుకుంటే బాగుంటుంది. కాబట్టి గైస్ అందరూ అప్లికేషన్ అయితే పెట్టుకునండి. దీనికి సంబంధించిన ఫుల్ పీడిఎఫ్ అనేది వాట్సాప్ ఛానల్లో నేను సబ్మిట్ చేస్తాను. మీరు అక్కడ వెళ్ళి దాన్ని చూసుకొని మీరు అప్లై అయితే చేసుకునండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ.